అయింది, రేపు ఏప్రిల్లో వస్తుంది. ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్, రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అంత ఈజీ కాదు. బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ చూపించడం, ఇంకోటో ఏదో మా తిప్పలు పడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంత్రి గారు అడిగిన ప్రశ్నలు అన్ని అడిగారు కదా, ఇప్పుడు ఆయన టర్న్ అడగట్లేదండి. ఏమైనా క్వశ్చన్స్ చెప్పండి అడగండి. చాలా మంచి మంచి పాయింట్ అన్న. యాక్చువల్లీ మర్చిపోయాను, చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ అది అన్నగారు కూడా మర్చిపోయారు. యాక్చువల్లీ పానకాల స్వామి టెంపుల్, పానకాల స్వామి టెంపుల్, గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలనే దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్ళాను. అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు, వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది. సో అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మేము ఇంకా ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాం. సో ఇప్పుడు చెప్తే మళ్ళీ రేపు మీరు అది చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు. సో ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నానండి. నాకు ఇంకొక నెల పడుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పడకల హాస్పిటల్ ఉంది. ముందల మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లందరికీ పెడతాం. డిజైన్లన్నీ ఆ ఏరియాలో చూపిస్తాం. ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం. అదే విధంగా గుడికి సంబంధించిన ఇష్యూ కూడా గండాల స్వామి, పానకాల స్వామి, అదే లక్ష్మీ నరసింహస్వామి 3 ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలని లక్ష్యంతో మేము పెట్టినాం. రోడ్ కానివ్వండి, వచ్చి అక్కడ ఉండేదానికి కానివ్వండి, ఎప్పుడైనా వచ్చి కూర్చునేదానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి, ఒక ఆడిటోరియం కానివ్వండి, అన్ని ఇంటిగ్రేటెడ్ గా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. త్వరలో అది ప్రజల ముందు మేము పెడతాం. ఇప్పుడు ఒక్కొక్క గుడిని ఇంకో గుడితో పోల్చడం కరెక్ట్ కాదు. ఒక్కొక్క గుడికి దేవుడి దయ వల్ల వేరే వేరే స్థాయిలో ఉన్న గుడులు పోల్చడం కరెక్ట్ కాదని బలంగా నమ్ముతున్నా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్సవాలు కానీ అన్ని బాగా ఒక మాటలో చెప్పాలంటే ప్రెస్టీజ్ గా తీసుకుని చేస్తాం జరుగుతుంది. ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేయాలంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చేయాలి. మంగళగిరిలో చూస్తే మన రోడ్లు కూడా చాలా చిన్న రోడ్లు. సో భక్తులు కూడా వచ్చినప్పుడు పార్కింగ్ కానీ అన్ని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. నేను అనుకునేది మంగళగిరి ప్రజలందరూ గర్వంగా ఇది చాలా అద్భుతంగా ఉంది చేయండి అని చెప్తారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్ కానీ పార్కింగ్ కానీ అన్ని మేము డిజైన్ చేస్తాం. సో భక్తులకి ఇబ్బంది ఉండకూడదు, మంగళగిరి ప్రజలు కూడా అట్లా ఇబ్బంది పడకూడదు. 2 బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం. అది బ్యాలెన్స్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవును, ఒక్క నిమిషం అండి. అవును, అభివృద్ధి లేదంటాం కరెక్ట్ కాదు. ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఈరోజు చూస్తే మాకు గుంటల రోడ్లు వచ్చినాయి. మీకు విద్యుత్ విషయంలో మీరు చూస్తే చాలా డెఫిసిట్ తో మాకు విషయాలు వచ్చినాయి. అవి ఒక్కొక్కటి చేసుకుంటా మేము వెళ్తున్నాం. ఇప్పుడు రిటర్నబుల్ ప్లాట్స్ మీరు టెండర్లన్నీ ఇప్పుడు పూర్తయినాయి.